మొత్తం వీడియోలు చూస్తాడు, సీరియల్ చూస్తాడు, ఇదే సరిపోతుంది. గోపాలంటే ఫోన్లాగా చేస్తాడు, షెట్లైనా సరే షెట్ కూడా పోదామంటే. మా పనిగాడు ఏం చేస్తుండో ఏమో ఇంట్లో చూసి యాస్ట్ వస్తుంది. మా పనిగాడు ఏం చేస్తుండో చూసి మా అత్తమ్మల ఇంటికన్నా వేస్తాం. అమ్మా ఏం చేస్తున్నావురా? అరే ఎన్ని ఉన్నాయిరా ప్రోగ్రామ్స్, వాడి చూడొచ్చు కదా. సంక్రాంతి పండుగ వచ్చి 3 రోజులు అవుతుంది, ఇంకా పతంగులు ఏం చూస్తావురా? ఇంకా 3 అవుతుంది టైం. నాయన నీకు ఈ పతంగుల పిచ్చి, నాకైతే నెత్తిపోతుంది పతంగులు అని. ఏమన్నా చూసుకోపో. పతంగులు ఎంత మంచి ఉన్నాయి. ఇప్పుడు చూడు, నేను అమ్మ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకొని పతంగులు ఉంటాయి. ఎంత మంచి ఉన్నాయి పతంగులు. ఇప్పుడైతే నేను అమ్మ దగ్గర నుంచి పైసలు తీసుకుంటా. అయ్యా అంటే నేను టాటా పతంగులు 100 రూపీస్ పతంగులు ఉంటాను. అంత మంచి ఎంత మంది అక్కడ తాడు అంటే తీయాలి. నాకు పతంగులకు పైసలు ఇవ్వాలంటే ఏమ్మా 100 రూపీస్ నీకు ఎక్కువ ఏమడుగుతారు? ఏం చేస్తావు? ఉంటా అదే తీసుకున్నాను. ఎన్ని పతంగులు కావాలి? లేకపోతే సరే ఇంత కూడా 7th 8th క్లాస్ కి వచ్చినావు. పతంగుల పండుగ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క పతంగా ఎగురుతుందా? 100 రూపీస్. పర్సులో ఇస్తాను. లేవు నా దగ్గర లేవు మరి నీ పైసలు. ఊక పైసలు పనిలేదు పాడలేదు అంటే 100 రూపాయలు, అంటే 50 రూపాయలు. ఏమన్నా చెట్ల కాసిన ఒక పైసలు చెట్టు పెట్టు. ఇంత కూడా బుద్ధి లేదు అసలు. పర్సులా అమ్మ 100 పెట్టిందో 200 పెట్టిందో. 200 ఉంటే 200 తీసుకొని 100 రూపీస్ తీసుకొని సార్ నేను చూద్దాం. అవన్నీ లేదు. 500 మా అమ్మ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? మా ఫ్యామిలీ తీసుకుంటే కొట్టినా కొడుతుంది. కాబట్టి మనం చేంజ్ తీసుకోవాలి. 500 పెట్టేసేయాలి. పెట్టేసేయాలి. అమ్మా సరే కానీ అమ్మ నీ పర్సనల్ పైసలు ఉంటే తీసుకోవాలా? తీసుకుంటా. లేకుంటే ఏం తీసుకుని ఉంటే తీసుకుంటా. లేవు అది కడిగి నువ్వు ఫస్ట్ అది కడిగి ఉంటే తీసుకుంటా. అదేమొద్దు, ఎందుకు అవసరం లేదు. ఉంటే నేను తీసుకుంటా, లేకుంటే ఏమొద్దు. నువ్వు లేవంటున్నావు, లేకుంటే ఏం తీసుకొని ఉంటే తీసుకుంటా. ఇంకా 20 తీసుకున్నా, లేకుంటే 500 అవన్నీ తీసుకుంటుంది. 30 రూపీస్ డిస్కౌంట్ చేసి ఆయనకేం పని పాట లేదు. ఆడు ఎప్పుడో తీసిన కింది పోతున్నా. నేను చెట్లు కుట్టడానికి గోపాలంకులు ఫోన్ చేసిండు. డోర్ మూసుకొని బుక్ తీసుకొని చదువు, లేకుంటే బుక్ తీసి చదువు. టీచర్ కంప్లైంట్ ఇచ్చింది, నేను కింది పోతున్నా, చెట్లు కుట్టేసి వస్తా, మూసుకొని కూర్చో. అన్నయ్య వచ్చేవారు ఏంది ఏం లేదు అనుకుంటా. ఒక మాట కదా, ఫైనల్ కూర్చోండి. నీకు ఒకటి చెప్తా. మాట పైసలు తీసుకుంటా. అల్లా ముట్టినవా అనుకో, తోలు తీసేస్తా. పైసలు అరే అమ్మ పో, నాకే నువ్వు వద్దు, నీ పైసలు వద్దు. నువ్వు కావాలి పైసలేమొద్దు.
నేను పైన పోయే బట్టలు అవి మ్యాట్లు నేను తీసుకొని వస్తా. గల్ల బుడ్డి జోలికి పోయినామనుకో చూడు. సరే నేను పైకి పోతున్న మ్యాట్లు తీసుకొని వస్తాను. నేను వచ్చే వరకు కూడా చప్పుడు దాకా బుక్ తీసుకొని చదువుకుంటా కూర్చోవు. ఇంకిరేషాలు వేసినాం అనుకో, గల్ల జోలికి పోయినాం అనుకో కారం పెడతా. నేను డోర్ పెట్టుకుంటాను. చూడపోతున్నా అమ్మ లేకుంటే గల్లెడ తీసుకుంటా. అది అమ్మ తెలియకుండా తెలిస్తే కొడుతుంది. అమ్మ అయితే పోయింది. ఇప్పుడు కిటికీలో డోర్లు పెట్టిన ఎంత పైసలు తీస్తాం మేము చూడాలి. ఇట్లా నాకు ఎవ్వరు పైసలు ఇవ్వనప్పుడే నేను గల్లలో పైసలు జమ చేసుకున్నా పతంగులు కొన్నికి. అవును, నేను గల్లెడ పెట్టిన చాలా రోజు 1 month 2 months అవుతుంది అసలు నేను పైసలు వేయకుండా. అవును, ఈయన పెట్టిన సింపులా అది పెట్టుకొని నేను ఆలోచిస్తున్నా. మా గల్లాలో ఎన్ని పైసలు ఉన్నాయి పతంగుల కోసం. నేను దీనిలో చెట్లు వేసిన 100 pieces తీయాలి. నేను తింటా 2000 దాకా అయితే పైసలు వేసిన. నేనైతే 100 రూపాయలు ఎట్లా పతంగుల కోసం తీయాలి. ఇది అమ్మకి ఇది వెళ్ళకుండా ఇట్లానన్నా 100 rupees తీసుకొని తీరుతా. అవును, నేను దొంగతనం మీద ఏం చేస్తలే. నా గల్లలకించి నేను తీసుకున్నా తప్పేంటి? పండుగ పోయినా కానీ జనాలకి ఇంతగానో పతంగులు ఎగిరిస్తారు. మా బన్నిగాడు బయట ఇట్లా ఎగిరేస్తున్నాడు కాబట్టి నేను పైసలు అంటున్నట్టున్నాడు. అయినా వాడు గల్లలకెళ్ళి పైసలు తీసుకుంటా అన్నాడు. నేను లేని చూసి గల్లలకెళ్ళి తీస్తాడా ఏంది? ఒకసారి పువ్వులు చూసి మ్యాట్లు తీద్దామని వచ్చినా కానీ నాకు తెలిసి మా బన్నిగాడు గల్ల పని ఏమైనా చేస్తున్నాడు. ఒకసారి చూసొద్దాం చూడాలి పని. నేను 1 రూపాయి చేయాలి. మా అమ్మ వచ్చి డోర్ కొడుతుంది. అరే తలనొప్పింది. అరే 1 రూపాయి చేయాలి. వస్తున్నా అమ్మ, 1 నిమిషం. డోర్లు పెట్టుకొని ఏం చేస్తున్నారా? దూకుంటున్నా. దూపానికి డోర్లు పెట్టుకోవాలా? నువ్వే డోర్లు పెట్టు. డోర్లు పెట్టాను నేనే. ఇంకా పతంగుల వీడియోనే తీస్తున్నా. ఏమన్నా అయిందా ఇప్పుడు ఆ పతంగుల వీడియో చూస్తే? నువ్వు డోర్లు కిటికీలు మూసుకొని ఏం చేస్తున్నావు? నువ్వే డోర్ పెట్టుకోవాలి. కిటికీలు పెట్టుకున్నా మంచిగా. ఇప్పుడు లైఫ్ ని పని చేస్తే మంచిగా సినిమా తీసుకోవచ్చాను. ఏమో నాకు డౌట్ వస్తుంది. గల్ల కూడా ఏమన్నా తీసా? నా గల్లా అని మాట్లాడుతావు కదా, తీసావేమో అని. ఏం చేస్తలేమ్మా, దూకోనికైనా ఈ రూమ్ లోకి వచ్చిన. అప్పటి నుంచి అదే రూమ్ లో కూర్చున్నా నేను. మన గల్లేడు తప్పి నాకు తెలియదు. అబ్బా, నీకు గల్లేడుందో తెలియదా? అంటే నా గల్లా అంటావు కదా. 1 month 2 months అవుతుంది అమ్మ. అసలు నేను గల్లలో 1 రూపీ ఏడు తప్పి నాకు గుర్తులేదు. ఈ తొక్కు నాటకాలు బంద్ చేయి. ముట్టలేవు కదా గల్లా. అసలు ఏడు తప్పి నాకు తెలియదమ్మా ముట్టనీకి. తెలియదమ్మా. ఇప్పుడు తెలియదు. 1 2 months చేయలే. తీసినా ఏమి వెళ్ళాయి. ఎందుకో నాకు డౌట్ వస్తుందిరా నీ మీద. ట్రై చేసినావేమో అని. అసలు అది ఉందని నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు తీస్తే తెలిసింది. అయినా ఊకే గల్లా అంటున్నావు. మన నీ పైసలు నావే కదా పైసలు. నావి అంటే నువ్వేమన్నా కష్టం చేసుకొని తీసుకొచ్చినావా? నేను ఇస్తే వచ్చినాయి నీకు. పైసలు వద్దేమో. అసలు దాంట్లోకి తీయనికే రాదు. అసలు దాంట్లోకి నుంచి 1 రూపాయి వెళ్ళదమ్మా. తీసినావు అంటే 1 రూపాయి పోయి చూసుకోపో, టీవీ చూసుకోపో. అవునమ్మా, నేను గోపాల్ అంకుల్ కిందికి రమ్మన్నాడు. ఫోన్ చేసినా, నువ్వు మర్చిపోయినా.
నువ్వు ఖచ్చితంగా నువ్వు కిందికి ఎప్పుడు పోతావు కిందికి ఎప్పుడు పోతావు అంటే ఏదో ప్లాన్ వేసినావు నువ్వు, అందుకే నన్ను కిందికి ఎప్పుడు దొబ్బేయాలని చూస్తున్నా. కిందికి పంపించే, నువ్వు కిందికి పోతాను, మళ్ళీ నేను లైట్లు బంద్ చేసి ఫ్యాన్ వేసుకొని ఫుల్ సౌండ్ పెట్టి సినిమా చూస్తాను నేను. అందుకే మళ్ళీ నువ్వు ఫుల్ సౌండ్ పెడితే లైట్లు బంద్ చేసి ఫ్యాన్ వేస్తే తిడతావు. పతంగులలో అయిపోయిందేమో, సినిమాలో వచ్చిందేగా. నేను ఎప్పుడెప్పుడు కిందికి పోవాలి అని చూస్తున్నా అంటే నువ్వు వేసినావు ప్లాను. గల్లలో పైసలు తీద్దామని అనుకుంటున్నావు. నువ్వు పతంగుల పిచ్చోండి నువ్వు. మాట సరే ఊకే నేను కిందికి వస్తా. వస్తుంది చూస్తున్నా అనుకుంటా. దాంట్లో కానీ తీయనికి ఏటంగా రాదు. ఇప్పుడు నాకు ఎట్లయినా షెట్లు నేను కిందుకోవాలి. వీడు ఖచ్చితంగా పోపో అంటుందంటే వానికి ధైర్యం నా గల్లని అని తెలియాలని ఆ గల్ల తీసి దాచిపెట్టేసుకోవాలి. సరే బండి నేను కిందికి వేసి వస్తా. ఒక షెట్ కుట్టేసి వస్తా. సరే అమ్మా, నువ్వు తెలియవు, నేను సినిమా కోసం ఆగినా. అంటే నేను ఇప్పుడు వేసుకోవద్దారా? మరి ఎట్లా వేసుకున్నావు? అమ్మా వేసుకో, నేను ఎందుకు వద్దంటున్నా? మన దావత్కి వద్దుకొచ్చున్నా, మంచిగానే ఉంది కదా. సరే నీ ఇష్టం, వేసుకో. అయిపోయి. ఇప్పుడు మా అమ్మాయి ఏమన్నా గల్లని ఏమన్నా దాచి పెడుతుందా? మా అమ్మ చుట్టేసుకుంటున్నా, లేకుంటే గల్ల దాచి పెడుతుందా? చూద్దామా? అమ్మా గల్లవట్టింది నా డౌట్ నిజమే. అమ్మా గల్లవట్టింది నా డౌట్ నిజమే. జడేసుకుని కొన్ని వాటర్ తాగేసిపోతా. సరే పో అమ్మా. ఐడియా, గల్లకి వెళ్ళి పైసలు తీయాలంటే ఈ రేడ పెట్టిన దోలాడతాడు. మనం పెట్టిన ప్లేస్ ఎట్లుండాలంటే మనకి ఐడియా రావద్దంటే దాన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెడతాం. ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకో వానికి ఏ రకంగా డౌట్ రాదు. ఏం చేద్దామంటే కొంచెం ఎట్లయినా వేడి అవుతుంది కదా, ఈ బాటిల్ ఫ్రిడ్జ్ లో వెళ్దాం అన్నట్టు పోదాం. ఓకే, నీళ్ళు తాగుతారు నింపుతారు కానీ ఒక్క బాటిల్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టమంటే చేత కాదు. ఏం కాదు, పెట్టనే నింపినా నింపకుండా ఏం కాదమ్మా, నేను చేస్తున్నా కదా. తిడతా నేను అప్పుడు కిందుకోలేను, పైకి పోయినా మేత తెస్తాను. నేను కిందుకోతున్నా డోర్ పెట్టు. బాయ్ బాయ్. ఇప్పుడు అమ్మ పోయింది, ఎట్లా అన్న గల్లలకి కొంచెం పైసలు గల్లు ఉందని కదా చూసాం. నేనైతే నాకు లేదని అనుకుంటున్నా, చూసాం. అమ్మా నా అనుమానం కరెక్ట్ అయింది, లేదు గల్లా. ఇప్పుడు అమ్మ గల్లా తీసి దాచిపెట్టింది ఏడా అని చెప్పేసి దొలాడను నేను. అయినా ఏమన్నా క్రికెట్ గా ఉండా ఇల్లు ఏడ పెట్టినా దొరికిపోతుంది. అయినా ఇప్పుడు అమ్మ సీదా ఎడుకోండి కిచెన్ లోకి పోయింది. ఇప్పుడు కిచెన్ లో దొలడం ఇందులో ఉన్నాయి. ఇది రెండు ఖాళీ దీంట్లో లాస్ట్ దాంట్లోనే ఉంటది. పక్క దాంట్లో ఫిక్స్ అయిపోయి. దీంట్లో దొడ్డుగా ఉంది, మళ్ళీ అదేడ పెట్టింది. అరే లేనే లేదు ఐడియా. బియ్యం డబ్బా పెట్టిందా? బియ్యం డబ్బాలో లేదు. పిల్లలు ఉంటుందా? లేదు లేదు. సిలిండర్ ఇంకా పెట్టిందా? అర్జెంట్లో దీంట్లో లేదు. సిలిండర్ ఇంకా లేదు. లేదు. అరే లేదు. ఇప్పుడు మా అమ్మ కిచెన్ లోకి చెడిపోయింది, ఫ్రిడ్జ్ లోకి పోయింది. మా అమ్మ వాటర్ బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్ కడిపోయింది. వా దొరికేసింది. లేదు. అరే ఇంట్లో లేదు, ఏడిపోయింది. సీదా కిందికి పోయింది. కిందికి తీసుకోపోయిందా? తీసుకున్నాడు.
ఈ నేను ఉంటా మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. దొరికింది. డింగి 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 డింగి. ఈ చర్చతో డబ్బులు సాధిస్తాను నేను. అబ్బా మొత్తానికి 50 రూపాయలు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ 50 రూపాయలు సరిజై. ఫస్ట్ మా అమ్మ ఎట్లా పెట్టిందో ఇప్పుడు అట్లా పెట్టాలి, లేకుంటే పక్కా డౌట్ వస్తుంది. అరే ఇప్పుడు అమ్మ ఏ సెల్ఫ్ లో పెట్టింది? ఏదో డబ్బా పక్కన పెట్టింది. ఇలా 2 డబ్బాలు ఉన్నాయి. అవుతుంది కాకపోతే ఇలా పెట్టింది కాదు కాబట్టి పతంగులు తీసుకుని వస్తాయి. పతంగు తెచ్చుకుంటా. పతంగులు తెచ్చుకున్నా. ఒక్క పతంగు 50 రూపాయలు ఉంటే పండుగ సీజన్ లా, కానీ ఇప్పుడు 50కి 2. అమ్మ వచ్చే వాళ్ళకి అయితే దాచిపెట్టి ఎప్పటిలాగా టీవీ తీసుకున్నట్టు కూర్చుంటా. అయ్యా ఒక పని అయితే అయిపోయింది. నేనైతే కూర్చున్నాను. అమ్మకి ఏం డౌట్ రాదు ఇంతది. మా అమ్మ పోయి గంట అయింది. ఇప్పుడైతే పక్కా వస్తుంది. నేనైతే ఏం వెళ్ళినట్టు చూస్తా. ఏం చేసినారా అప్పటి నుంచి? కూర్చున్నానమ్మా టీవీ చూసుకుంటా. ఓకే ఓకే. బుక్ తీసినావా? అయిపోయింది. బాయ్ బాయ్. చెట్టు పెట్టేసిన అమ్మ. ఉంది, అందుకే ఇట్లాంటి ఐడియాలు చేసి పిల్లలకు దొరకకుండా పెట్టాలి మనం. మా అమ్మ చెక్ చేసిపోయింది. కాకపోతే మా అమ్మకి తెలిసి నేను తీసుకురా అని నేను సాధించాను.